ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సాంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇంటి ప్రధాన ద్వారం ముందు దిష్టి నివారణ కోసం ఎలాంటి విధి విధానాలు పాటించాలి? నరఘోషకు నరరాళ్ళు కూడా పగులుతాయని శాస్త్రం కదండి. నరదృష్టి నివారణ కోసం ఇంటిని కట్టుకున్నప్పుడు సింహద్వారం పైభాగాన దిష్టి దోష వినాయకుడు అని చెప్పేసి చిన్న విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని కట్టుకోవడం చాలా మంచిది. అలాగే ఇంటి ముంగిట పైభాగాన బూడిద గుమ్మడికాయ తప్పనిసరిగా ఉట్టిలో కట్టడం, పటికకు నల్ల దారం చుట్టి వేరే ఉట్టిలో అమర్చటం, అలాగే అలవీర కలబంద కిందికి వేలాడుతున్నట్టుగా ఉట్టి పైభాగాన కట్టడం, అలాగే సింహద్వారం పైభాగాన నరఘోష నివారణ యంత్రము అనేటువంటిది తయారు చేయించుకొని తగిలించడం. ఇవన్నీ కూడా చేసినట్లయితే ఆ గృహానికి దిష్టి దోష నివారణ అనేది జరుగుతుంది. ఇంటికి ఎప్పుడైనా సరే పండగలు, గొప్ప గొప్ప శుభకార్యాలు జరిగినప్పుడు సింహద్వారానికి మామిడి ఆకులతో తోరణం అనేటువంటిది ద్వారానికి కట్టేటువంటి సాంప్రదాయం ఉంది. ఆ యొక్క శుభకార్యాలు అయిపోయిన తర్వాత ఆ మామిడి ఆకులు గనక ఎండిపోయి ఉన్నట్లయితే దాన్ని తీసివేసి మరొక తోరణం అనేటువంటిది కట్టడం మాత్రం మర్చిపోకండి. ఎండిపోయినటువంటి ఆకులు ఎప్పుడూ తోరణ ద్వారంగా ఉండకూడదు. అంటే సింహద్వారం పైభాగాన తోరణంలాగా కడతారే, కొంతమంది మామిడి ఆకులు కడతారు, కొంతమంది తమలపాకులు కూడా కడతారు. ఇవి గనక ఎండిపోయినట్లయితే తీసివేయాలి. పూలదండలు చక్కగా అమరుస్తారు కొంతమంది. ఈ దండలు కూడా ఎండిపోయినట్లయితే తీసివేయాలి. అంతేగాని సింహద్వారానికి అందంగా ఉంటాయని ఆమెనే గుర్తుగా ఉంచామండి అంటే కుదరదు. వాస్తురీత్యా దోషం సంక్రమిస్తుంది. ఇంటి గుమ్మం పైభాగాన వినాయకుడి యొక్క ప్రతిమ కుడివైపు తొండం ఉన్నది కూడాను సింహద్వారానికి చక్కగా చెక్కించుకోవచ్చు. అలాగే ఏనుగులు, చక్కటి ఏనుగుల యొక్క బొమ్మలు ఆ సింహద్వారం గడపకి ఇటువైపు కూడా చెక్కించినవి, తొండం ఎత్తినటువంటివి ఎవరైతే అమరుస్తారో వారి ఇంటికి లక్ష్మీదేవి తప్పనిసరిగా వచ్చి తీరుతుందయ్యా అని చెప్పేసి శాస్త్రవచనం. అలాగే పసుపు రంగు గుడ్డలో 9 గోమతి చక్రాలను చక్కగా కట్టి సింహద్వారం పైభాగాన వేలాడదీయటం కూడాను విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. అలాగే సూర్యబింబం రాగితో చేసినటువంటిది సింహద్వారానికి కుడివైపున తగిలించటం సర్వవిధ శ్రేయోదాయకం. లంగరు అని చెప్పేసి పడవ ఆపేందుకు వాడేటువంటి లంగర్, ఆ లంగరు బొమ్మ అనేటువంటిది దొరుకుతుంది. ఆ లంగరు బొమ్మని సింహద్వారం తలుపుకు అమర్చాలి.
అలా అమర్చినట్లయితే ఇంట్లో లక్ష్మి బయటికి పోదు, స్థిరమైనటువంటి ధనం మీకు చక్కటి యోగాన్ని ప్రసాదిస్తుందని శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు.